कामरेड रहूब, लाल सलाम लाल सलाम, लाल सलाम कामरेड रहूब, लाल सलाम लाल सलाम, जोहार कामरेड रहूब तारो, अमर है, जोहार कामरेड रहूब तारो, अमर है, जोहार कामरेड रहूब तारो, अमर है, साइस्ताम जोहार कामरेड रहूब, अमर है, अमर है कामरेड रहूब, अमर है। కదిరి పట్టణం నందు ఒక మహా ఉద్యమ నేత, బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎస్ఏ రౌఫ్ గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి ఇక్కడ బహుజనుల సమక్షంలో భారీ సంఖ్యలో ఇక్కడ పూలహారం వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా రౌఫ్ గారి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి కాకుండా యావత్ రాష్ట్రము యావత్ దేశము కదిరి ప్రాంతానికి గుర్తించిందంటే ఒక రౌఫ్ సార్ యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే అని. అదేవిధంగా రౌఫ్ సార్ గారు విద్యార్థి దశ నుంచి ఆయన కర్ణాటక రాష్ట్రంలో లా చేసే సమయం నుంచి యొక్క పీడిత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశయాల కోసము ఎంతో కార్యక్రమాలు చేసిన ఆ రోజులు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రౌఫ్ సార్ గారు మన కదిరి ప్రాంతంలో ఇక్కడ పంచాయతీ యొక్క అధ్యక్షుడిగా ఉండి ఆ కాలంలోనే పేద ప్రజలకు పన్నులు మాఫీ చేసిన ఘనత ఒకటి ఉందంటే మనం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలుసుకోవాలా. అదేవిధంగా రౌఫ్ సార్ గారు ఈయన చేసిన సేవా కార్యక్రమాలు, ఈయన భార్య పిల్లలు అంటే పెళ్ళి చేసుకోకుండానే ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినారు. అంటే మనము ఈయన యొక్క కీర్తి ఎంతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రౌఫ్ సార్ కనుక ఈ ఉద్యమాలు చేయకపోయింటే, ఈ యొక్క ప్రజా యొక్క సమస్యల పట్ల పోరాటం చేయకపోయింటే ఈరోజు మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కదిరి పట్టణంలో ఒక ఎర్రజెండా యొక్క రెపరెపలాడ తత్వానికి ఒక నిదర్శనము ఈ రౌఫ్ సార్ గారు. ఇటువంటి వ్యక్తి, మహా వ్యక్తి యొక్క వర్ధంతి మనము ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్వర్గీయ పీడిత ప్రజల ఆశాజ్యోతి మా యొక్క కదిరి నియోజకవర్గమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అనేకమైనటువంటి భూ పోరాటాలు చేసినటువంటి రౌఫ్ సారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు అయితేనేమి, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి పేదల కోసం పోరాటాలు అయితేనేమి నెమరు వేసుకుంటూ, ఏదైతే పీడిత ప్రజలు ఆనాటి కాలంలో మరి ఆయన మంచి కుటుంబంలో జన్మించి మరి లాయర్ విద్యని అభ్యసించి మరి తదనంతరం ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, దళిత బహుజనుల కోసం కుల మతాల విభేదం లేకుండా అందరూ సరి సమానత్వం ఉండాలి, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా మనం పోరాడాలనేటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. మరి ఆయన సహచరులుగా మరి చారు మోజిందార్ గారి స్ఫూర్తిదాయకంగా కొండపల్లి సీతారామయ్య గారు యొక్క వాళ్ళ సమకాలికుడిగా మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి రౌఫ్ సారు మా కదిరి ప్రాంతానికి వన్య తెచ్చినటువంటి వ్యక్తి. మేము విశాఖపట్నము, తెలంగాణ, వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్తే కదిరి అంటే ఐడెంటిటీ లేదు. రౌఫ్ సార్ అంటే కదిరి రౌఫ్ సారా అని చెప్పేటువంటిది మాకంతా అప్పుడు జ్ఞానోదయమైంది. అంటే ఈయన చేసినటువంటి ఎటువంటి పోరాటాలు చేశారని. మరి ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తి మరి బోనాల వెంకటరమణ, మా మంగళ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆనాడు ఏదైతే గంజి కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు బోనాల రమణ గారు ఆయన పిలుపు మేరకు, రౌఫ్ సార్ యొక్క పిలుపు మేరకు పనిచేసినటువంటి వ్యక్తి మా జాతిలో కూడా ఉన్నారు. మరి ఆయన వారసుగా ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి రౌఫ్ సార్కి నివాళులర్పించారు. మరి అలాగే ఆయన ఆశయాన్ని అనుగుణంగా
మరి అందరూ చెప్తూనే ఉన్నారు, పెద్దలంతా కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన ఆలోచన ఏదైతే ఉందో సరి సమానత్వం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనలో కుల మత లింగ భేదాలు లేకుండా అందరూ కూడా సరి సమానత్వంగా ఉండాలని ఆయన ఆశయాల్ని నెమరేసుకుంటూ ఆయన ఒక ఆశయాల్ని మా శక్తి మేరకు ప్రజల్లోకి తీసుకుపోతూ ఆయన చేసినటువంటి పనులు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో నెమరేసుకుంటూ మరి భావి భారత బహుజన రాజ్య స్థాపన కోసం మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ కామ్రేడ్ రఘు సార్.